దొంగలంటే పాతకాలం లెక్క లేరోల్లా ఆలుసుతం కాలానికి తగ్గట్టు ట్రెండ్ మార్చిండ్రు. ఇండ్లు బ్యాంకులు దుకాణాలల్ల చోరీలు చేసుడు తగ్గించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టున్నారు. ఇగో కావాలంటే మీరే చూడుండ్రోలా. చూస్తున్నారు కదా, సూపర్ మార్కెట్లకు వచ్చిన గీలందరూ ఆడున్న సామాన్లు మొత్తం ఎట్లా మాయం చేసిండ్రో. కస్టమర్ల లేక మాటులకు పోయిన గీలందరూ ఇంట్లో వాడుకునే సామాన్లు కనబడంగానే కరుడు గట్టిన దొంగల లెక్క మారిపోయినరు. ఒకలెనక ఒకలు ఆడున్న సామాన్లు మొత్తం చీర కొంగులా సాటుకు దాచిపెట్టుకుని పరారైనరు. చక్కెర చేపత్త సబ్బులన్నీ కలిపి 5,000 రూపాయల మీదనే సామాన్లు నొక్కేసిండ్రట. అయితే లెక్కలల్ల తేడాలొచ్చే వరకు ఏం జరిగిందబ్బా అని అందులున్న సీసీ కెమెరాలు చూసే వరకు గీ దొంగల ముచ్చట బయటపడ్డది. ఇక అప్పటికెంచి కొంచెం దొంగల మీద గట్టిగా నిఘా పెట్టిండ్రు సూపర్ మార్కెట్లో. ఇక మల్లొమల్క గిట్లనే ఒక ఆమొచ్చి సబ్బులు చోరీ చేస్తుంటే గామెను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిండ్రట. మైబాద్ జిల్లా కే సముద్రంలో జరిగింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అల్వాల్ మచ్చ బొల్లారంలా అద్దమ రాతిరి పోయి మేకలను కొట్టేసిండ్రోల్లా కొందరు దొంగ బడ్వేగాళ్ళు. మరి మటన్ ఏమన్నా తక్కువ రేట్లు పెరుగుతున్నదా? ముట్టుకుంటే మటన్ ఫ్రై అయినట్టే మండిపోతున్నాయి రేట్లు. గందుకే కావచ్చు గీ తిరిగా ఆలోచన చేసినట్టున్నారు దొంగ బద్మాషిగాన్లు. ఇండ్లల్లో వాడి దొంగతనాలు చేసుడు కంటే గిసొంటి 2 మేకలు దొరికినాయి అంటే చాలు కూలీ పడుతుందనుకుంటుండ్రు కావచ్చు బద్మాషిగాన్లు. ఇక అద్దమ రాత్రి వచ్చి మచ్చబొల్లారం కాడున్న ఒక మేకల కొట్టంలా మొత్తం 12 మేకలను మాయం చేసిండ్రు గిట్లా. ఇక పక్కా ప్లానింగ్ తోనే వచ్చినట్టున్నారు. ఒక ఆటోను పట్టుకొచ్చి కొట్టేసిన మేకలు మొత్తం దాంట్లో వేసుకొని పారారైనరు గిట్లా. చూస్తున్నారు కదా పబ్లిక్, దునియాల దొంగలు ఎట్లా మోపైనరో. ఉప్పులు పప్పులే కాదు, ఆఖరుకు ఇంట్లున్న కోలు మేకలను సుతం ఇడిచిపెడతలేరు కదా. మరి గిసొంటి దొంగలతోని జర పైలమొల్లో.